రాష్ట్రంలో ప్రభుత్వం మారినా విద్యార్థుల జీవితాలు మారలేదని ఏబీవీపీ మండిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కూకట్పల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఏబీవీపీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూనివర్సిటీ భూములు కాపాడుతామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 55 పేరిట ప్రైవేట్ వ్యక్తులకు భూములను కట్టబెడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ శాఖ మేరకు కూకట్పల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోని కారణంగా విద్యార్థులంతా కూడా ఏకదాటికి వచ్చి విద్యార్థుల సమస్యలు తీర్చని కారణంగా గద్దెలు దింపడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థులకు సంజీవిని లాంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్మెంట్లు విడుదల చేయకుండా మొద్దు నిధులతో ఉంది. అదే విధంగా సీఎం రేవంత్ అన్న, నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకునిగా పనిచేస్తావు. విద్యార్థులు తలుచుకుంటే ఉద్యమాలు ఎట్లా చేస్తారో నీకు తెలుసు. అదే విధంగా గుర్తుపెట్టుకో, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ రోడ్డు మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వెనక్కిపోరు. వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్లు 5300 కోట్లు ఏవైతే ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు కదా, నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి యూనివర్సిటీ భూములను కాపాడుతా అని చెప్పి ఈ రోజు అదే యూనివర్సిటీ భూములను నువ్వు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నావు కదా, వెంటనే జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దింపేది ఇదే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు.